1 2 3 స్టార్ట్. రే సందు బొందులో తిరుగుతారే. గుజరాత్ గుజరాత్ గుజరాత్. సరే రారా మహాదేవ్ శంభో శంకర. ఫస్ట్ జ్యోతిర్లింగాలలో ఫస్ట్ జ్యోతిర్లింగం మేము దర్శనం 100 అని చెప్తారు మనకు క్యాబులు. సో గంగేశ్వర్ డయ్యూ మనం వెళ్ళాల్సిన ప్లేస్. వెల్కమ్ బ్యాక్. గుజరాత్ 6 days టూర్ ప్లాన్ డే 3 పార్ట్ 9లో ప్రజెంట్ టైం 9 అవుతుంది. మనము ఇప్పుడే మెయిన్ టెంపుల్ సోమనాథ్ని దర్శనం చేసుకొని బయటకు రావడము, అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మనం సోమనాథ్లోని మిగతా ప్రదేశాలను కవర్ చేసిన తర్వాత లాస్ట్ పార్ట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకనగా నైట్లో మనకు లేజర్ షో కూడా ఉంటుంది, వాటిని కూడా కవర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము వచ్చేసి గంగేశ్వర మహా టెంపుల్కి బయలుదేరుతున్నాము. అది వచ్చేసి 82 kilometers దూరంలో ఉంటుంది. ప్రజెంట్ 9 అవుతుంది. మనకు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. సూపర్ ఉంది టెంపుల్. అది ముందట 30 రూపీస్ అంట. ఎంత 30 రూపీస్ అంట. పర్లేదు 40 అంట. ఇది బాగుంది. సో ఇడ్లీ సాంబార్ అయితే అది ప్రజెంట్ టైం వచ్చేసి 10 అవుతుంది. మనము ఇక్కడ నుంచి సోమనాథ్ నుంచి బయలుదేరుతున్నాము. ఇది వచ్చేసి డామన్ డయ్యూ ఒక యూనియన్ టెరిటరీ మన ప్లేస్కి వెళ్తున్నాము. దాదాపు 82 kilometers 2 hours జర్నీ పడుతుంది. మనకు వెహికల్ వచ్చేసి 3000 రూపీస్ చార్జ్ తీసుకున్నాడు మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి. సో అది మనము ఈవినింగ్ వరకు మన లేజర్ షో టైం వరకు రిటర్న్ వస్తామని అనుకుంటాం. ఆల్రెడీ మార్నింగ్ చూపించానుగా ఫ్లైఓవర్, ఇదే ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ నుంచి దిగి మళ్ళీ టెంపుల్కి వెళ్ళొచ్చు మనం. అలాగే సోమనాథ్ టెంపుల్ నుంచి వచ్చేసి గంగేశ్వర్కి బయలుదేరడానికి మనకు చాలానే ట్యాక్సెస్ ఉంటాయి. టెంపుల్కి ముందంటే మనకు చాలా వెహికల్స్ ఉంటాయి. సో అక్కడ మీరు ఆటోస్ కూడా వెళ్తాయి, మీరు బార్గెన్ చేసిన బట్టి ఉంటాయి. ఆటోస్ వచ్చేసి అయితే 1800 లేదా 2000 చేంజ్లలో తీసుకుంటుంది. మనము కార్స్ కానీ మిగతా వెహికల్స్ మాత్రం అయితే 3000 ఎబోనే ఉన్నాయి. సో మీరు బార్గెన్ చేసిన బట్టి ఉంటుంది. మేమైతే 9 members కలిపి వ్యాన్ దీంట్లో వచ్చేసి మనం 9 members వెళ్ళాం. మాకు 3000 చార్జ్ తీసుకున్నాడు. మళ్ళీ ఈవినింగ్ సేమ్ 8 వరకు రీచ్ కావడానికి. అలానే దారి మధ్యలో మనకు బీచెస్ కూడా ఉంటాయి, అవి కూడా కవర్ చేసుకొని మనం రిటర్న్ రావడం జరుగుతుంది ఈ వేళ. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా రోడ్స్ వచ్చేసి చాలా డెవలప్మెంట్ జరిగినాయి. మనకు మీకు ఆల్రెడీ విజువల్స్లో కూడా ఏర్పడుతుంది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి గంగేశ్వర్కి వెళ్ళేదానికి దాదాపు 60 to 65 kilometers మనకు బైపాస్ రోడే ఉంది. దాంట్లో 2 చెక్ పోస్టులు ఉంటాయి మనకు. కంపల్సరీ దారి మధ్యలో కూడా నేను చూపిస్తాను. మనకు ప్రజెంట్ టైం అయితే మనకు 10:30 అట్లా అవుతుంది మనకు. సో ఫైనల్గా మేము ఒక టీ పాయింట్లో ఆగినాము. ఒక చిన్న టీ తాగి వాళ్ళంతా రిలాక్స్ అవుతారు. ఇప్పుడు దర్శనం చేసుకుని ఒక చిన్న టీ తాగేసి మనం ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం. డయ్యూ మనం వెళ్ళాల్సిన ప్లేస్. సో ఇక్కడ నుంచి ఇంకొక 50 kilometers ఉంది. నాకు తెలిసి ఇంకొక 1 hour జర్నీ అనుకుంటా మేబీ ఎక్కడ దాకా వెళ్ళడానికి. సో మా క్యాబ్ వచ్చేసి ఆల్రెడీ మీకు ముందు ఫ్రంట్లో కనబడుతుంది. సో మేము వచ్చేసి ఒక 3000 రూపీస్ మాట్లాడుకున్నాం. సరౌండింగ్ లోకల్ కొన్ని విజిట్ ప్లేసెస్, బీచెస్ డయ్యూలో ఉన్నాయి. మెయిన్ అది గంగా వాటర్ మన లింగం మీద పడే ప్లేసెస్. సో ఇట్లాంటి కవర్ చేయడానికి. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ ఈవినింగ్ రావాలి మనం. ఈవినింగ్ మళ్ళీ మనకు ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది రాజ్కోట్ టు వడోదర. సో ఇది మన షెడ్యూల్ ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. సో సోమనాథ్ అయితే పొద్దున మార్నింగ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. మనకు ఎంత రిలాక్స్ అవుతారు ఇక మా వాళ్ళంతా. సో ఇక్కడైతే టీ పర్లేదు బాగానే ఉంది. ఇక్కడ వచ్చి తినవచ్చు, తాగొచ్చు. సో టిఫిన్ అంటే మేము అక్కనే చేసినాం. సో నెక్స్ట్ ఏందనే చూద్దాం ఇక మనము అప్డేట్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మేము బయలుదేరినాము ఒక 1/2 hour బ్రేక్ తీసుకొని. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా మనకు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్లో కనబడేదంతా మనకు అంబుజా సిమెంట్ సంబంధించిన లారీలు. సో ఇక్కడ నుంచి మనకు సిమెంట్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది మనకు. మీకు ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను నా వీడియోలో కూడా. ఇది వచ్చేసి అంబుజా సిమెంట్ యొక్క ఫ్యాక్టరీ. ఇది ఇక్కడ మీకు కనబడుతుంది మీకు విజువల్స్లో. సో మీకు అన్ని కనబడేవి లారీలు అనేది అవే ట్రాన్స్పోర్ట్ సిమెంట్ని మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ నుంచి మిగతా. అలాగే నాకు ఒక చిన్న డౌట్, సిమెంట్ ఇక్కడ మెయిన్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటే చాలా తక్కువ రేట్ పడుతుందేమో అనుకుంటున్నాను. నాకు డౌట్ వచ్చింది, మరి మీకు కూడా ఇలానే డౌట్ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా వస్తే కింద కమెంట్ రూపంలో చెప్పండి. సో మెయిన్ అయితే ఇదంతా సిమెంట్ ఏరియా సంబంధించినదే ఉంది మనకి ఇక్కడ ఫ్యాక్టరీకి. దాని యొక్క ట్రాన్స్పోర్ట్ సంబంధించింది. ఈ విధంగా మనకు గుజరాత్ అనేది చాలానే డెవలప్ అయింది మనకు. దారి మధ్యలో కూడా మనకు ఇంకో స్పెషల్గా మనకు కనబడేది ఏంటంటే విండ్ పవర్ సంబంధించింది. ప్రతిదీ
వాళ్ళ పొలంలో ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక మంచి విషయం, ఎందుకంటే ఇది నియర్ సముద్రం దగ్గర ఉంది, గాలిలు కూడా ఎక్కువ ఇస్తాయనే ఉద్దేశంతో అనుకుంటా. సో దాని ద్వారా కూడా మనకు పవర్ జనరేట్ అవుతుంది. వెళ్ళే దారిలో దాదాపు 60 కిలోమీటర్స్లో ఒక 30 కిలోమీటర్స్ వరకు సిమెంట్ రోడ్ కనబడుతుంది మనకు. మీకు ఆల్రెడీ మీకు విజువల్గా చూపిస్తున్నాను. కొన్ని చోట్ల డాంబర్ ఉంది, కొన్ని చోట్ల సిమెంట్ ఉంది. బట్ ఎందుకో ఇక్కడ ఉన్న వెదర్కి తగ్గట్టు మనకి ఇక్కడ ఈ డిజైన్ చేశారని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిసి చిన్న కమెంట్ రూపంలో చెప్పండి. అలాగనే దారి మధ్యలో మనకు చిన్న చిన్న విలేజ్లు కూడా ఉన్నాయి, అవి కూడా చాలానే డెవలప్ అయినాయి. గ్రీనరీ కూడా బాగానే ఉంది స్టేట్లో మనకి. ఇది వచ్చేసి ఇదంతా నియరెస్ట్ మనకు రైట్ సైడ్లో మీకు సముద్రం కనబడుతుంది, బట్ మనకు రోడ్ వే ఉంది కాబట్టి కనబడతలే. కోస్టల్ ఏరియా సైడ్ నుంచే మనం వెళ్తున్నాం, ఇదంతా వే. ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకు గ్రీనరీ ఎక్కువ కనబడుతుంది. సో ఇక్కడ ఫార్మర్ కూడా మంచిగానే డెవలప్మెంట్ అనుకుంటున్నాను నేను కూడా. అలాగనే మిగతా వాటికి కూడా ఎక్స్పోర్ట్ ఎట్లా ఉన్నాయి ఫ్యాక్టరీస్ కూడా, సో వీటికి కూడా అలానే ఉందని అనుకుంటున్నాను ఫార్మర్. సో అందుకనే గుజరాత్ ఆ విధంగా డెవలప్ అయింది. రోడ్స్ కూడా మీకు ఎంత నీట్గా కనబడుతున్నాయి మీరు చూస్తున్నారు విజువల్స్లో. మన ట్రావెలింగ్ అంతా ఎగ్జామ్ ఇచ్చి పడేస్తున్నాం మనం. సోమనాథ్ నుంచి స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. జర్నీ మొత్తం సాగుతుంది. ఇంకొక 50 కిలోమీటర్ ఉంది. రండ్రా రే రండ్రా, బయటకు రండ్రా, ఎంజాయ్ చెయ్యండ్రా, ఎంజాయ్ చెయ్యండ్రా, ఇట్లా రండ్రా. ఎప్పుడురా తిరిగేది పూరా మాస్ రండ్రా. మొత్తం టోటల్ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ మొక్కినాం దేవుడికి. చల్ వెళ్తున్నాం ఇక గుజరాత్. మనం సోమనాథ్ నుంచి అలాగే గంగేశ్వర్ వెళ్ళే రూట్లలో మనకు 2 చెక్ పాయింట్లు వస్తాయి మనకు. ఆల్రెడీ టోల్ ప్లాజా ఇప్పుడు మీకు కనబడుతుంది. మీకు దీంట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బోర్డ్స్ నుంచి కూడా మనకు కొన్ని రూట్స్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి, ఏ సిటీకి వెళ్తాయి అన్నది, ఎంత దూరంలో వచ్చామన్నది కూడా. సో ఈ మార్గం గుండానే మనము వెళ్తున్నాము. రోడ్స్ కొన్ని ఆల్మోస్ట్ సిమెంట్ రోడ్డు, డంబర్ రోడ్డు అలానే కనబడుతుంది. ఇక మీకు వచ్చేసి ఇప్పుడు టోల్ ప్లాజా ఇక్కడ సేమ్ మన సైడ్ ఎంత ఉందో టోల్ ప్లాజా కూడా దానికన్నా ఒక 10 రూపీస్ అలా తక్కువ ఉంది. సో మిగతాదంతా సేమ్ టు సేమే ఉంది మనకు. టోల్ ప్లాజా సైడ్ అవుతుంది కంపల్సరీ. అప్ అండ్ డౌన్ ఏరియా కూడా మనకు పాసెస్ ఉంటాయంట వీళ్ళకు. నేషనల్ హైవే ఇదొక్కటి నాకు తెలిసిందంటే మన సైడ్ వచ్చిందో రాలేదు తెలియదు, కానీ వీళ్ళకైతే ట్యాక్స్కి అయితే ఎవ్రీ ఇయర్ ఒక పాస్ ఉంటుందంట. సో దాన్ని బట్టి ఎల్లుడు ఉంటుంది. ఫర్ డే వచ్చేసి మనకు 2-3 టైమ్స్ అనుకుంటా టోల్ ప్లాజా నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి. సో ఇది ట్రావెలింగ్ సంబంధించింది కాబట్టి మనకు ఎవరైనా టూరిస్ట్ వస్తే కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి 4 టైమ్స్ ఏమో అని చెప్పింది నాకు, మేము కనుక్కుంటే రూట్లో. మేము వెళ్ళే ట్యాక్స్ అయితేనే ఇది 3000 రూపీస్ అని చెప్పిండు ఫర్ ఇయర్. నాకు కూడా అంత క్లారిటీగా లేదు. మీకు ఎవరైనా తెలిస్తే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. మీకు ఆల్రెడీ కనబడుతుంది, ఇంతకుముందు చెప్పాను కదా విజువల్స్లో, విండ్ పవర్ మీకు ఆల్రెడీ విజువల్స్లో కనబడుతుంది మీకు లెఫ్ట్ సైడ్లో క్లారిటీగా. ఇవన్నీ విండ్ పవర్ సంబంధించింది మనకు. దీని నుంచి కూడా మనకు పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఏ విధంగా డెవలప్ అయిందో మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. మనకు ఇక్కడ ఏ చిన్న ప్లేస్ కనబడినా కానీ ఇట్లాంటి విండ్ పవర్స్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు. ఫైనల్గా మనము టర్న్ అయినాము. సోమనాథ్ నుంచి వచ్చినప్పుడు ఒక 45 కూడా 65 కిలోమీటర్స్ తర్వాత మనం రైట్ సైడ్ టర్న్ అయినాము. ఇక్కడ నుంచి డయ్యూకి వెళ్తున్నాము. సో ఫ్లైఓవర్ మన ఇంకా బ్యాక్ సైడ్ కనబడుతుంది మీకు ఫ్లైఓవర్. సో అటు నుంచి కిందికి వెళ్తున్నాము. అటు నుంచి స్ట్రైట్ వచ్చి రైట్ సైడ్ టర్న్ అయినా మనం. వచ్చేసి డయ్యూ రూట్ అంట ఇది. ఇటు నుంచి వెళ్తున్నాం మనం. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది అంతా డెల్టా ప్లేస్ అనుకుంటా. సముద్రము బ్యాక్ వాటర్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు వాటర్ ఏం కనబడతలే, అంత బురద టైప్ కనబడుతుంది మనకు. ఇదంతా డామన్ డయ్యూ, ఇదంతా మనకు యూనియన్ టెరిటరీ. మీకు గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఈ స్టేట్కి ఈ టెరిటరీకి మధ్యలో కొద్దిగా డివైడ్ అయినట్టు ఏదో వాటర్ ఫాల్ ఉన్నట్టు కనబడుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఇట్లా బురద కనబడుతుంది. ఇదే మనం డామన్ డయ్యూ లోపల సిటీలోకి ఎంటర్ అయినా మనకు. మీకు ఆల్రెడీ పైన బోర్డు కూడా విజువల్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో మీకు ఏదో స్కూల్లో కాలేజో మనకు ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ కానీ అలానే జనాలు కూడా బాగానే ఉన్నారు అనుకుంటా యూనియన్ టెరిటరీలో మనకు. నాకు ఆల్రెడీ నేను లాస్ట్ టైము కుంభమేళ వెళ్ళేటప్పుడు ప్రతి వెహికల్ మీద డీడీ అని రాసి ఉంది. సో డీడీ అంటే డామన్ డయ్యూ అని నాకు తెలిసింది. సో ఇక్కడ నుంచి వచ్చిన చాలా వెహికల్స్ మీకు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో కనబడేదే మనకు అరేబియా సముద్రం. ఆల్రెడీ నియరెస్ట్ రీచ్ అయినా మనము. ఇదే మనకు గంగేశ్వర్ ఒక టెంపుల్. ఇక్కడ పాండవులు శివలింగాన్ని స్థాపించారని అని చెబుతారు. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. మనకి తీసుకోవాలి 30 రూపీస్ అంట. సో ఇట్లా రిసిప్ట్ తీసుకోవాలి మనము డయ్యూ అనే టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు.
ఇక్కడ టెంపుల్ నియరెస్ట్ మనకు కొన్ని డ్రై ఫ్రూట్స్ సంబంధించిన షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు కూడా తెలియదు, చాలా ఏరియాల దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఇలాంటివి కనబడుతున్నాయి. వాట్ ఈస్ ద రేట్ ఇక్కడ డిఫరెంట్ వచ్చేసి మనకు 100 రూపీస్ 150 రూపీస్ అట్లా చేంజ్ ఉంది కిలోకి. సో మేము తీసుకున్నప్పుడు కూడా తీసుకున్నాం, బట్ కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని మంచి లేవు. మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైతే మాకు చెప్పండి. ఆల్రెడీ బాదంలో కూడా మనకు 3-4 ఫ్లేవర్స్ అట్లా చూపిస్తారు మనకు. సో ఇవి వచ్చేసి మనకు 1100 1200 అలానే 800 అట్లా చెప్తారు. మన ఇప్పుడున్న ప్రజెంట్ ఏపీ తెలంగాణ సైడ్ ఉన్న రేట్ల కన్నా 150 రూపీస్ కేజీ మీద తక్కువ అయితే ఉంది ప్రతి దాని మీద. సో కొన్ని అయితే బాగున్నాయి. మేమైతే ఇక్కడ నుంచి అయితే ప్రతి ఒక్కరు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళాము. కొన్ని అయితే బెటర్ ఉన్నాయి, కొన్ని వెళ్ళలేవు. మీకైతే ఎలా అనిపించిందో ఒకసారి సజెషన్ అయితే ఇవ్వండి. ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ మనకు గంగేశ్వర్. సో ఈ మార్గం గుండానే లోపలికి వెళ్ళాలి. ప్రజెంట్ 12 అవుతుంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది ఈ టైంకి. దగదగదగా ఏమన్నా ఉడకపోతా ఉందా ఇక్కడ మాత్రము. చాలానే ఉంది సముద్రం దగ్గర అయితే. మీకు కూడా ఎలా అనిపిస్తుందో ఒకసారి కింద ఎక్స్పీరియన్స్ కూడా మాకు చెప్పండి. సో గంగేశ్వర్ రీచ్ అయినాం ఫైనల్గా మనము. సోమనాథ్ నుంచి ఆల్మోస్ట్ మనకు 82 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా, నాకు తెలిసి 80-85 కిలోమీటర్స్ ఉంది. బట్ వీళ్ళు చెప్పడం మాత్రం 100 అని చెప్తారు మనకు క్యాబులు. సో ఇదంతా వ్యూ, మనకు టెంపుల్ ముందట ఉన్న వ్యూ ఇదంతా. సో గంగేశ్వర్ ఫైనల్గా రీచ్ అయినా మనము. టోటల్ వ్యూ ఇది ముందట ఉన్నదంతా. అదే కన్స్ట్రక్షన్ నడుస్తుంది మనకు. కొన్ని పక్కనంతా అరేబియా సముద్రం, అరేబియన్ నాగేశ్వర్ టెంపుల్ ఇలా ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 12 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మనం కూడా లింగేశ్వర్ని దర్శనం చేసుకుందాం మనం. గంగేశ్వర్ ఇది మెయిన్ ద్వారం. ఈ ద్వారం గుండా వెళ్ళి మనము గంగేశ్వరి యొక్క శివలింగాలను దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క విశిష్టత, దీని యొక్క చరిత్ర, ఇది ఎలా స్థాపించింది, ఎలా ఏర్పడింది, సముద్రం వాటర్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి అని క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం మనం నెక్స్ట్ వీడియో అనగా పార్ట్ 10లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు నా మిగతా పార్ట్లు గుజరాత్ సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ని చూసినందుకు, అలాగే దాంతోపాటు ఈ వీడియోని కూడా చూసినందుకు ధన్యవాదాలు. నాకు కూడా మరిన్ని సపోర్ట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను.